నమస్తే. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మొత్తం భారతదేశంలో కొన్ని పట్టణాలను స్మార్ట్ సిటీస్ గా ఎంపిక చేసి స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా ఆయా పట్టణాలకి నిధులను అందజేసి అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా చేయడాన్ని ఒక పథకంగా పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక 2 నగరాలను ఆ స్కీమ్ కింద ఎంపిక చేయడం జరిగింది. అయితే తెలంగాణలో వరంగల్ అండ్ కరీంనగర్ ఈ 2 నగరాలు స్మార్ట్ సిటీస్ గా ఎంపిక అయ్యాయి. అయితే ప్రస్తుతం మనం కరీంనగర్ పట్టణానికి కేంద్రం నుంచి స్మార్ట్ సిటీస్ పథకంలో భాగంగా ఎంత డబ్బు వచ్చింది అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఈ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ ఫండ్స్ కింద కరీంనగర్ పట్టణానికి 429 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల కాలం నుంచి వచ్చాయి. అవి సరిపోకపోతే మళ్లీ ఒక 80 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేయడం జరిగింది. 3,29,00,000 ఎంపీ లాట్స్ విడుదల చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 6,84,00,000 రూపాయలు కేంద్రం నుంచి రావడం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్ కింద 14,61,00,000 రూపాయలు రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన 15th ఫైనాన్స్ కమిషన్ కింద 62 కోట్ల రూపాయలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి రావడం జరిగింది. నగర వయో యోజన కింద 26 లక్షల రూపాయలు రావడం జరిగింది. అర్బన్ ఆరోగ్య కేంద్రాలు కోసం 5,72,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఒక 10 అధునాతనమైనటువంటి వాహనాలను కొనడం కొరకు 5,59,00,000, మరుగుదొడ్ల నిర్మాణం కొరకు 2,20,00,000, ప్రకృతి వనాల కోసము మళ్లీ కేంద్ర నిధులు ఒక్కొక్క ప్రకృతి వనముకి దాదాపుగా 3 నుంచి 4 లక్షల రూపాయలు, అలాగే 22 నర్సరీలు వాటికి కూడా కేటాయించడం జరిగింది. ఒకటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొరకు 40 కోట్ల రూపాయలు, అలాగే ఒక 20 కోట్ల రూపాయలు పార్కుల సుందరీకరణ వసతుల కొరకు, అలాగే 3,20,00,000 రూపాయలు దాదాపుగా మనము ఓపెన్ జిమ్ల కొరకు, వాటితో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం ఒక 100 crores ని నిధులను కేటాయించడము. ఇక వీటన్నిటికీ మించి అమృత్ నిధులతోటి మొత్తం కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా తాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో అమృత్ 1.0 కింద 132 కోట్ల రూపాయలు, అలాగే అమృత్ 2.0 కింద 147 కోట్ల రూపాయలతోటి మొత్తం పట్టణానికి అంటే ఆ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం, అంటే దాదాపుగా ఒక 1,000-2,000 కోట్ల రూపాయల కేంద్ర నిధులతోటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందింది.